బెంగాల్ టైగర్ ఆడియోని ఇంత పెద్ద సక్సెస్ చేసిన 2 రాష్ట్రాల ప్రేక్షకులకి, రవితేజ గారి ఫ్యాన్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు. లాస్ట్ 2 వారాల నుంచి ఎఫ్ఎంలో టాప్ 1లో ఉండడం కాకుండా టాప్ 5లో 2 సాంగ్స్ ఉంటున్నాయి. ఇంత మంచి ఆల్బమ్ ఇచ్చిన బీమ్స్కి ఇది చాలా మంచి స్టార్ట్ అనుకుంటున్నాను నేను. ఈ ఆడియో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం బీమ్స్తో పాటు సరస్వతి పుత్రులు మా అశోక్ తేజ గారు, భాస్కర్ పట్ల గారు, శ్రీమణి గారు, రామజోగేష్ శాస్త్రి గారు. వీళ్ళు ఎంతో అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారండి. అలాగే కొంట లిరిక్స్ కూడా రాశారు ఈ సాంగ్లో మన అశోక్ తేజ గారు. ముందు చూస్తే జొన్న కంకి, వెనుక చూస్తే సజ్జ కంకి, ముందు చూస్తే మిల్క్ బ్యూటీ, వెనుక చూస్తే బల్క్ బ్యూటీ, ఇలాంటి ఎన్నో అందమైన అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ రాసి ఈ పాటను ఎంతో అద్భుతంగా మాకు ఇచ్చారు. అశోక్ తేజ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా జానీ మాస్టర్ రచ్చలో డిల్లక్ డిల్లక్ అనే ఒక సాంగ్ చేసాం కలిసి, సేమ్ తమన్నా కాంబినేషన్లో. ఆ సాంగ్లో తమన్నా కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ మా చరణ్ గారితో పాటు. తనకు ఆ సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఈ సాంగ్ చేసాం. ఎంతో కాన్సన్ట్రేషన్తో, ఎంతో ఫోకస్తో, ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఇద్దరు హీరోయిన్స్ అద్భుతంగా పోటీ పడి చేశారు. ఈ పాటలో చిన్న స్కీమ్ కూడా పెట్టడం జరిగిందండి. క్లైమాక్స్ సాంగు, లాస్ట్లో వచ్చే కమర్షియల్ సాంగ్ ఎప్పుడూ అన్ని సినిమాల్లో ఉంటుంది. దీనిలో కొంచెం ప్రత్యేకంగా కనిపించడం కోసం ఒక రకంగా కాస్ట్యూమ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఈ పాటలో. పల్లవి స్టార్ట్ అయిన వెంటనే ఒక అమ్మాయి బ్లాక్ డ్రెస్లో, ఒక అమ్మాయి వైట్ డ్రెస్లో ఉంటుంది. హీరో మాత్రం కాంట్రాస్ట్ డ్రెస్లో ఉంటారు. సో ఇద్దరు కోరుకుంటున్నారు కానీ హీరో ఎవరికి అందలేదన్నట్టుగా అలా స్టార్ట్ అయిన పాటలో చరణం వచ్చేసరికి మళ్ళీ ఒకరు గ్రీన్లో, ఒకరు రెడ్లో ఉంటారు. హీరో మళ్ళీ కాంట్రాస్ట్ డ్రెస్లో ఉంటారు. సెకండ్ చరణం అయిపోయేసరికి ముగ్గురు ఎల్లో డ్రెస్లో ఉంటారు. సో మంచి స్కీమ్తో, మంచి కాన్సెప్ట్తో ఈ సాంగ్ని అద్భుతంగా చేసిన జానీ మాస్టర్కి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా మంత్ ఎండ్కి రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ రాధామోహన్ గారు చెప్తారు. రాబోయే మళ్ళీ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నన్ను అటు రచ్చ సినిమాలో కానివ్వండి, ఇటు బెంగాల్ టైగర్లో కానీ ఒక కమర్షియల్ పాట నా చేత రాయించుకున్నటువంటి సంపత్ నందికే ఈ పాట యొక్క క్రెడిట్ కానీ, ఈ పాట యొక్క ప్రాభవం కానీ అది డైరెక్టర్ సంపత్ నందికే చెందుతుందని, అలాగే ముఖ్యంగా బీమ్స్ గురించి ఎక్కువ చెప్పాలి. బీమ్స్ నాలాగే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఎలాంటి సినీ నేపథ్యం కానీ, ఎలాంటి శాస్త్రీయ నేపథ్యం కానీ, ఏ నేపథ్యం లేకుండా ఒక మారుమూల పల్లెల్లో, ఆ మూలల్లో, ఆ చేలల్లో నుంచి వచ్చినటువంటి ఒక మట్టిలోంచి వచ్చినటువంటి ఒక సితార, మట్టిలోంచి వచ్చే మాణిక్యం అని కాదు, మట్టిలోంచి లేచి వచ్చినటువంటి ఒక సితారా లాంటివాడు, ఒక గిటార్ లాంటివాడు బీమ్స్. అతను ఇంతవరకు ఎన్ని సినిమాలు చేశాడు అనేది నేను చెప్పను, కానీ ముఖ్యంగా నిర్మాత రాధామోహన్ గారిని ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను వారిని చాలా గౌరవంగా నమస్కారం చేస్తున్నాను. చెప్పుకోగలను ఎందుకంటే నాకు
రచ్చ టైంలో నేను మాట్లాడలేకపోయినాను, నాకు అప్పుడు అవకాశం లేదు, చిన్నపిల్లలు ఉంటే అప్పుడు నా ఫస్ట్ సినిమా కాబట్టి. నేను 4-6 ఇయర్స్ నేను చాలామంది దగ్గర తిరిగాను, ఎవరు అవకాశాలు ఇవ్వలేదు పెద్ద హీరోకి. కానీ సంపత్ నంది గారే పెద్ద హీరోతో ఫస్ట్ టైం చేస్తున్నారు, అది రామ్ చరణ్ గారితో. అప్పుడు అంత పెద్ద సాంగ్ నన్ను నమ్మి ఆయన చరణ్ సార్ వాళ్ళందరిని ఒప్పించి, లేదు జానీ మాస్టర్ అయితే బాగా చేస్తారు, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ఒక 1 వీక్ కంటిన్యూగా అడిగి దాని తర్వాత చరణ్ సార్ పిలిపించి నాకు చూపించి అది కంపోజింగ్ అవన్నీ. సో అప్పుడు నేను చాలా కష్టపడ్డాను. ఆ కష్టం ఎంత పడ్డానో దానికి ఫస్ట్ మెట్టేసింది మాత్రం సంపత్ నంది గారు. సో నాకు ఆయనకి జన్మ అంటే నేను బతికిన రోజులు థ్యాంక్ యూ సో మచ్. ఆ డెలక్ సాంగ్ లేకపోతే ఈరోజు నేను లేను. సో థ్యాంక్ యూ సో మచ్. This song my favorite song actually, Rai Rai. It's also special because I got the opportunity to dance with Tamanna. Such a nice dancer, and she's been so nice to me throughout the shoot. Honestly, especially song Lo, it's really helped me a lot with everything, right from dancing to taking care of me. Thank you so much, Tamanna. And Johnny Master gurinchi nenu enta cheppina takkuva. He's given fabulous moments to us, and that's the reason why it's come out so well. So thank you, Johnny Master. And thank you, Sampath sir and Radhamohan sir, for giving me this opportunity to be a part of this film. Thank you, the audience, for giving so much love for the audio, and I hope you all like the movie as well. Thank you. ఆడియో విషయంలో నన్ను నమ్మి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నారు. సో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టానని అనుకుంటున్నాను. సో ఐట్యూన్స్లో టాప్ 5లో టాప్ 2లో ఉందండి ఇప్పుడు నాది బెంగాల్ టైగర్ సాంగ్స్. అండ్ ఎఫ్ఎంలో కూడా ఇప్పుడు టాప్ 5 సాంగ్స్లో టాప్ 2 సాంగ్స్లు నా పాటలే ఉన్నాయండి. సో ఫస్ట్ నుంచి ఇది నా ఆరోపించారండి. చేసిన అన్ని సినిమాల ఆడియోస్ హిట్. ఇప్పుడు నేను ఇది డబుల్ హ్యాట్రిక్ కొట్టానని అనుకుంటున్నాను. సో మీ అందరికీ అది చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈరోజు ఈ పాటలు లాంచ్ చేసినప్పుడు విజువల్గా కానీ నా పాటలకు నేను చూసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సో నా మీద నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ I'd like to thank రాధా మోహన్ సార్. అంటే సినిమాల్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసి ఆడియన్స్కి తీసుకెళ్ళడం అనేది చాలా ముఖ్యం. అండ్ రీసెంట్ టైమ్స్లో నేను చూసిన ఒక ప్రోయాక్టివ్ ప్రొడ్యూసర్ అనేది ఇట్స్ రాధా మోహన్ సార్. ఇలాంటి ఒక ఫంక్షన్ పెట్టి 2 సాంగ్స్ని లాంచ్ చేయడం అనేది ఇది కామన్ విషయం కాదు, బట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. సో థ్యాంక్ యూ రాధా మోహన్ సార్. మీరు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని ఎంత ప్యాషనెట్గా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్ బికాజ్ యూనో సంపత్ సార్, జానీ మాస్టర్, Rashi, Ravi sir, all of us, we put so much of hard work into this, and danni correct ga project cheyadaniki we couldn't have had anybody better than Radha Mohan sir. Sampath sir, he's very very conscious about his songs, and cinema lo songs chala baundali, and chala conscious. And I was very happy after Dilaku Sampath garu has called Johnny Master to do this particular song Rai Rai, and Rai Rai oka chala fun climax song which is like యాజ్ సంపత్ గారు సార్ ప్రతి సినిమాలో ఉంటుంది, కానీ దాన్ని కొత్తగా ఎలా ప్రొజెక్ట్ చేయాలి, దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్గా చూపించాలనేది ఐ థింక్ ఐ హ్యావ్ టు రియలీ గివ్ ద క్రెడిట్ టు జానీ మాస్టర్ బికాజ్ హీఈస్ వెరీ వెరీ creative and very young in his thoughts. So I think that's something that's a very big thing. And in the konta kalamlo ఆయన ఎంత టాప్ పొజిషన్కి వచ్చారంటే I think it's a lot to do with his creative ideas. And సాంగ్స్ని ఎలా కొత్తగా ప్రజెంట్ చేయాలని very happy to work with Johnny Master. For me, Ravi, to work with Ravi, to dance with Ravi and to dance with Rashi was a lot of fun. It was like a party actually. And ippudu like how people they normally party in the nights, we have a 9 to 6 call sheet in which we put a set and we put good music and we have somebody great like Johnny choreographing us and we have a party basically. So very lucky to be in a profession like this where we get to do that. So thank you everyone. I hope you guys watch the film. 27th November is the release date. Please Bengal Tiger elli chudandi and I hope meeki paatalani nachtayi. Beams of course is rocking it. So please enjoy the film and enjoy the songs. Thank you. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. బీమ్స్లో టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్నవాడిని మనం ఎవరన్నా పై తీసుకురావచ్చు, కానీ టాలెంట్ అనేది అతనికి ఉంది. అది అతని గొప్పతనం. సో సంపత్ అనేది అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుందాం అనగానే వెంటనే ఒప్పుకుని పెట్టుకున్నందుకు అతను చాలా న్యాయం చేశాడు.
మా ఆడియో అందరినీ అలవరుస్తుంది, చాలా బాగుంది, టాప్ పొజిషన్స్లో ఉంది. ఇందా సంపత్ చెప్పారు, నలుగురు లిరిక్ రైటర్ చెప్పారు, కానీ 5వ సాంగ్ ఎవరు రాశారు చెప్పలేదు, అది అతనే రాశాడు ఆసియా ఖండంలో. అతను చెప్పుకుంటూ బాగోదు అనుకున్నట్టున్నాడు పాపం, నేను చెప్పాలి తప్పనిసరిగా. తర్వాత ఈ కోరియోగ్రాఫర్గా మన జానీ మాస్టర్ గారు, బృందా గారు, హర్ష గారు ఈ 5 సాంగ్స్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. దానికి తగ్గట్టు మా రవితేజ గారు, తమన్నా, రాశికన్నా వాళ్ళు నిజంగా మొత్తం ఎఫర్ట్స్ తోటి, కోఆపరేషన్ తోటి చక్కగా చేసి ఇలా తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా వరకు ట్రైనింగ్ తీసుకుంది. నాకు తెలిసి ఒక 5 to 7 డిఫరెంట్ ఫార్మ్స్లో డాన్స్ ట్రైనింగ్ తీసుకుంది. అండ్ నాకు చాలా పోటీ ఇచ్చిందండి.